వివక్షత అనగా ఆడా మగ మధ్య తేడా. మన సమాజంలో ఆడా మగ తేడా ఎలా చూపిస్తున్నారంటే, అక్క బాయ్, అమ్మా బాయ్. తమ్ముని నన్ను ఒక్క తిరిగా చూసుకోవచ్చు కదా. నేను చూసుకుంటున్నా, ఇద్దరు ఒక్క తిరిగా చూసుకుంటున్నా. తమ్ముని అయితే ఎక్కువ చదువు చదివిస్తాను, నన్ను అయితే తక్కువ చదువు చదివిస్తావు. చదువు అంటే పిల్లగాడు మగ పిల్లాడు, నువ్వు ఆడపిల్లవు. ఇప్పుడు ఎట్లయినా నువ్వు అత్తగారి ఇంటి మీద కూరగాయలు కోసేదానివే. కుటుంబంలో అబ్బాయి పుడితే వంశోద్ధారకుడు పుట్టాడని, వంశాన్ని ఉద్ధరిస్తాడని సంతోషపడతారు. అదే ఆడపిల్ల పుడితే అధిక ఖర్చు, భారంగా భావిస్తారు. అమ్మాయిని అబ్బాయితో పోల్చుకుంటే ఆహార విషయంలోనైనా తిను, నువ్వు తింటేనే చదువుకుంటావు కదా, తిను. అమ్మ నాకు ఇంతేనా? అంతే. తమ్మునికి అయితే చాలా పెట్టిన అన్నం, కోడిగుడ్డు, నువ్వు అదే తినాలి. అన్ని తమ్మునికి, నాకేమో ఉల్లిగడ్డ కారమా, ఇదే తినాలి. నువ్వు ఎంత పని చేసినా కూడా నాకైతే ఏమయ్యారు. అంతే, అదే తినాలి నువ్వు. చదువులోనైనా పని చెప్పడంలోనైనా తల్లిదండ్రులు ఆడపిల్లపై వివక్షత చూపుతున్నారు. ఆడుకున్నావా? లేదే, మా అమ్మ తింటది. ఏ రావే, ఏం కాదు, వద్దే, మా అమ్మ తింటది. మనం పత్తేర పోదాందా? మా ఫ్రెండ్స్ ఆటలాడుకొని రమ్మంటే కూడా ఆటలాడుకోవడానికి పంపియో. నేను 100 రూపాయల కూలి చేసుకొస్తే కూడా నాకు పైసా కూడా ఖర్చు పెట్టారు. తమ్మునికి అయితే కొత్త బట్టలు, వాడైతే మంచిగా ఆడుకోకుంటే వాడు పనికి వాడినైతే పనికి తీసుకురావు, కానీ కూలికి అయితే ఎవరినైతే క్రికెట్ ఆడడానికి అయితే మంచిగా పంపిస్తావు. ఏమైనా నన్ను అయితే ఎప్పుడు చూడు కూలికి అని నన్ను చంపుతాను. నువ్వైతే బడికి పంపి అంటే బడికి పంపియో, ఏదన్నా కొనియమన్నా కొనియో. నాకు 100 రూపాయల కూలి చేసుకొస్తా అంటే కూడా ఒక పైసా కూడా ఇవ్వవు నాకైతే, కొనుక్కుంటావంటే ఏమన్నా. అదే తమ్మునికి అయితే కొత్త బట్టలకు 500, 1000 రూపాయలు అయితే ఇస్తావు. నీకు ఏం గులుగుతానే? ఊరికే గులుపుకుండా పని చేస్తాను. నీకు లక్షలు కట్నం ఇచ్చి వట్టిగానే పోతావు అని రేపు అత్తగారింటికి. ఏం పని చేయకుంటుంటే నీకు వట్టిగానే పత్తి ఏ రచ్చినా బట్టలు ఎత్తులో అది ఎత్తులో ఇది ఎత్తులో వట్టిగానే పోతావు. రేపు అత్తగారింటికి లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. వాడు అప్పు తెచ్చి నీకు పెళ్లి చేయాలి. నౌకరు తెచ్చి వాడు పెళ్లి చేస్తాడు నీకు. నువ్వు వాడిని బట్టలు ఎత్తావు, అది ఎత్తావు, నీ తెచ్చినప్పుడు నీ తెలియదు అనే. నేను చదువు అంటే చదువుకోలే నువ్వు, నేనేం చెప్తా గంతే. నీ బతుకు కూలి చేసి అత్తగారింటికి పోయేదానివే నువ్వు. రేపు నేను చదువుకుంటాను, నాకు గవాన్ని చెప్పొద్దు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, ఏమొద్దు. నేను పెళ్లి చేసుకోను, నేను మంచిగా చదువుకుంటా. నాకు గవాన్ని చెప్పొద్దు. నువ్వు మంచిగా నేను చదువుకొని నేను కూడా జాబ్ చేసుకొని నా కట్నం పైసలతోటి నేనే పెళ్లి చేసుకుంటా. నాకు ఇది అద్దు, పని అద్దే అద్దు, అసలు నాకు పనే అద్దు. నేను ఉండనే ఉండను, గవాన్ని చెప్పొద్దు. ఏంటమ్మా మీ బిడ్డని ఎందుకు ఇట్లా కూలీ తీసుకొస్తాను? ఎందుకు ఊకే పత్తి ఏర్పిస్తాను? చదివిస్తే బాగుంటది కదా. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆడపిల్లలకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉద్యోగాలను తీసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ డిగ్రీ కానీ ఏదైనా చేసుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేటట్టు చేసుకుంటది కదా. ఆమెను ఎందుకు ఊకే కూలి కానీ పత్తి చేనుల కానీ తీసుకొస్తాను? ఆడపిల్లల పెద్ద పెద్దోళ్ళు చదివినోళ్ళు, బాగా మంది చదివినోళ్ళు, మంచి పై లెవెల్కి ఉన్నోళ్ళు ఉన్నారు కదా. ఈ కాలంలో ఎవరు ఇట్లా కూళ్ళకి తీసుకుపోయి ఆడపిల్లల జీవితాలు ఇట్లా ఖరాబ్ చేస్తాను? ఏదో ఆమెకు తోచినంత మంది ఆమె చదువుకుంటది, బాగుపడుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఫ్రీగానే చదివిస్తాను. ఈ అమ్మాయిని నేను తీసుకువెళ్ళి చదివిస్తా. అమ్మా నువ్వేం బాధపడకు, ఈమె గురించి ఏం రంది పెట్టుకోకు. ఇక సరే, ఇప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చింది. నేను నా కొడుకుతో సమానంగా చదివిస్తాను. ఈ కంచి